సాధించవలసింది ఇది అని దేవుడు ఉద్దేశం ఉంటే ఒకసారి ఆలోచించు. దేవుడు ఇప్పుడు నిన్ను 100 జనముగా చేస్తానంటున్నాడు, బలమైన దుర్గముగా బలమైన జనంగా చేస్తానంటున్నాడు. తగిన కాలం, దానికి ఒక సందర్భం ఉంది, దానికి ఒక నియమం ఉంది, దానికి ఒక ఆలోచన పూర్వకంగా ముందుకి క్రమక్రమంగా ప్రభు తీసుకెళ్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. అలా తీసుకెళ్ళే ఈ క్రమంలో ఏవండి నీవు ఒంటరిగానే ప్రయాణం చేయాల్సి వస్తుంది కొన్నాళ్ళు అయితే ఏవండి బలము లేని బలహీనురాలుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. సరే ఆలోచించండి, ఇలా ప్రయాణం చెయ్యాలి అని ఎవరు నియమించారు? ప్రభువే అంటున్నాడు. భయపడొద్దు, ఇప్పుడు దాకా నువ్వు ఒంటరి ప్రయాణం చేయాలి. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట గుర్తు చేస్తాను. ఆనాడు ఏదోనులో ఆదాముగా ప్రారంభించబడిన మానవ ఉనికి ఎంతమందితో మీకు తెలుసు. మొదటిగా ఆదాము గారితో